వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్‌కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. అజిత్ పవార్ మరణానికి చంద్రబాబు నాయుడు కారణమా? ఇంతకన్నా వైఎస్ఆర్‌సీపీ దిగజారేది ఉందా? అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈ అంశం మీదే ఈరోజు మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. అది కూడా శరద్ పవార్‌కి ఎంతో క్లోజ్ బడ్డీ అయిన క్లోజ్ అసోసియేట్. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తి బారామతి వెళ్తూ తన సొంత కాన్స్టిట్యున్సీకి ఆయన హెలికాప్టర్ వీఎస్ఆర్‌కి చెందిన ఎయిర్‌లైన్స్ ఆ విమానంలో ప్రయాణం చేస్తూ వాతావరణ ప్రతికూలత కారణంగా ఆ విమానం కూలిపోయింది. ఆయన చనిపోవడం జరిగింది. ఇది నిజంగానే ఒక దురదృష్టకర సంఘటన. ఎంతో భవిష్యత్తు ఉంది అజిత్ పవార్. పలుసార్లు ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఇక నెక్స్ట్ సీఎం సీటే టార్గెట్‌గా పెట్టుకున్నారాయన. అది సీఎంగా కాకుండానే పూర్తి స్థాయిలో ఆయన తన అర్ధాంతరంగా తను చాలించారు. సో, ఈరోజు సునేత్ర పవార్ వాళ్ళ వైఫ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అంతేకాదు ఈ రోజున అజిత్ పవార్ ఎన్‌సీపీని ఆవిడే లీడ్ చేస్తా ఉన్నారు. ఆవిడే అజిత్ పవార్ వారసురాలుగా ఈరోజు పూర్తి స్థాయిలో పొలిటికల్ అరంగేట్రం అయితే చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే అజిత్ పవార్ మరణానికి సంబంధించి ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన తర్వాత అదే రోజున కొంతమంది దాని మీద ఎలిగేషన్స్ చేశారు. కాంగ్రెస్‌కి సంబంధించి కొంతమంది నేతలు మాట్లాడారు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ అయితే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో సీబీఐ ఎంక్వైరీ జరగాల్సిందని కూడా డిమాండ్ చేశారు. ఇలా ఇండియా కూటమికి చెందిన పక్షాలన్నీ కూడా డిమాండ్ చేసినాయి చాలా. ఈ క్రమంలోనే ఈ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అజిత్ పవార్‌వి, శరద్ పవారు ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. అది చాలా న్యాచురల్‌గా జరిగిందే. అది అనుకోకుండా జరిగిన ప్రమాదమే కానీ, దీని వెనుక ఎలాంటి కుట్ర కోణాలు లేవు అని జెప్పి, అంత సీనియర్ నేత చాలా క్లారిటీ ఇచ్చి, దీని మీద ఎక్కడ కూడా మళ్ళా దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేయకండి అని జెప్పి చాలా క్లారిటీ ఇచ్చారాయన. అయితే ఆ తర్వాత ఇది పూర్తిగా సబ్సైడ్ అయింది. అజిత్ పవారు ఎప్పటికి కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు గానీ, ఆయన మరణం అనేది మాత్రం ఆ పార్టీ క్యాడర్‌కి, ఆయన ఫాలోవర్స్‌కి మాత్రం ఒక తీరని లోటే అని చెప్పుకోవాలి. ఈరోజు హఠాత్తుగా ఈ ఇష్యూలోకి రోహిత్ పవార్ వచ్చారు. అజిత్ పవార్‌కి మేనల్లుడు ఆయన. రోహిత్ పవార్ వచ్చి కొన్ని ఎలిగేషన్స్ చేశారు. ఏం ఎలిగేషన్స్ చేశారంటే, అది వీఎస్ఆర్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన అది విమానం. ఈ విమానానికి సంబంధించి కొన్ని ఎలిగేషన్స్ చేశారు. ఈ విమానం మీద పూర్తి స్థాయిలో దాని సాంకేతికత మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ సరిగ్గా జరగట్లేదని కొన్ని ఎలిగేషన్స్ చేశారు. ఆ అధినేత కొడుకు రోషన్ సింగ్ జైపూర్‌లో ఆయన వివాహం జరిగితే, టీడీపీ నుంచి కొంతమంది ఆయన వివాహానికి కూడా హాజరయ్యారు. టీడీపీ నేతలకు ఆ వీఎస్ఆర్ ఎయిర్‌లైన్స్‌కు మధ్య ఒక క్లోజ్ బాండింగ్ ఉంది అనేది ఆయన ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు దాంట్లో ఆ విమానంలో అటు పైలట్‌ని కూడా వీళ్ళు మ్యానిప్యులేషన్ జరిగింది. పైలట్‌ని కన్విన్స్ చేశారు. ఆమెను బ్లాక్‌మెయిల్ చేశారు ఎవరో అని చెప్పి కొన్ని విమర్శలు చేశారు. అంతేకాదు ఇంకొక విమర్శ ఏంటంటే ఆయన చేసింది దాదాపు 35 లీటర్స్ అయితే దాని ఇంధనం అంతకన్నా ఎక్కువగా ఫ్యూయల్ నింపే 310 దాకా నింపే ప్రయత్నం చేశారు. ఫ్యూయల్ ఎక్కువగా నింపే ప్రయత్నం చేశారు దాంట్లో అని చెప్పేసి ఒక ఎలిగేషన్ చేశారు. బారామతి దాకే కదా! అంత ఫ్యూయల్ ఎందుకు ఎక్సెస్ ఫ్యూయల్ ఎందుకు నింపారని కూడా ఆయన క్వెషన్ చేయడం జరిగింది. అంతకంటే ఇంకొక అంశం ఏంటంటే అసలు ఇంత పవార్ లాంటి ఒక వ్యక్తి చనిపోతే అసలు ఏం జరిగినట్టు దీన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయడం, ఈ కేసుని మేము ఆమోదించమని కూడా ఆయన మాట్లాడారు. అంతేకాదు ఈరోజు టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు ఆయన ఏదైతే మినిస్ట్రీగా ఉన్నారు, విమానయాన శాఖ మినిస్ట్రీ ఉన్నారు. ఈ ఎంక్వైరీ పూర్తి స్థాయిలో జరగాలి. దీని వెనక కుట్రకోణం ఏమైనా ఉంటే బయటపడాలి. సో, ఇది బయటపడిన దాకా ఆ పార్టీ నుంచి ఆయన విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని పక్కన పెట్టాలి. ఆయనకి వేరే ఏదైనా ఒక శాఖ అప్పగించాలి అని చెప్పేసి ఈ రోహిత్ పవార్ డిమాండ్ చేయడం జరిగింది. ఇది నేషనల్ మీడియా కూడా ఈ అంశాన్ని తీసుకుంది. చాలా వైరల్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడానికి ఒక అంశం దొరికినట్లయింది. ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డితో సహా ఆయన పార్టీ మీడియా, ఆయన సోషల్ మీడియా మొత్తం దీన్ని టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ కొన్ని గమనించాల్సిన అంశాలేంటంటే, రోహిత్ పవార్ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు దీని వెనుక ఉన్నారనే మాట ఆయన నోట్లోంచి రాలేదు. టీడీపీ నేతలు ఆయన పెళ్ళికి వెళ్ళటం జరిగింది అన్నారు కానీ, రోషన్ సింగ్ అంటే వీఎస్ఆర్ అధినేత వాళ్ళ సన్ పెళ్ళికి వెళ్లారని చెప్పారు జైపూర్‌లో. ఎవరు వెళ్లారు అనేది ఆయన ఎక్కడ కూడా ఎక్స్‌పోజ్ చేయలేదు. దట్టు వీఎస్ఆర్ విమానానికి సంబంధించి, వీఎస్ఆర్ సంస్థకు సంబంధించి వాళ్ళకి అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఒక ఎలిగేషన్ చేశారాయన. బట్ నాట్ యెట్ ప్రూవ్డ్ ఈ విషయంలో మాత్రం. సో, అలా విమానయాన శాఖ మంత్రి కాబట్టి పెళ్ళికి వెళ్తే తప్పేంటి అన్న క్వెషన్ కూడా ఇక్కడ రైజ్ అవుతా ఉంది. అయితే వైఎస్ఆర్‌సీపీ దీన్ని ఎలాగ పోర్ట్రైట్ చేస్తా ఉందంటే, సేమ్ వివేకానంద రెడ్డి విషయంలో ఫస్ట్ గుండెపోటు అన్నారు. తర్వాత గొడ్డలిపోటు అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టారు. తీరా ఇప్పుడు చూస్తే దాని వెనక అవినాష్, భాస్కర్ రెడ్డే ఉన్నారని సీబీఐని ప్రూవ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజున. సునీతనే చెప్తా ఉంది వీళ్ళంతా ఉన్నారని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులు రక్తంతో తడిచిపోయినాయని చెప్పింది ఆవిడ మొన్న ఎన్నికల ముందు. ఆవిడే ఒప్పుకుంటా ఉంది. మా నాన్న చంపింది మా అన్న, ఆయన అనుచరులు, అవినాష్ రెడ్డి దాకా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇస్తా ఉంది. ఈరోజు ఇంతే విధానంలో వైఎస్ఆర్‌సీపీ అజిత్ పవార్‌ని డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడే దగ్గరుండి ఆయన ఫ్లైట్ కూల్చేయించినట్టు మాట్లాడుతూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడే దగ్గరుండి ఏటీసీ సిగ్నల్ కంట్రోల్ తప్పించి ఆయనే ఆ విమానం కూల్చడానికి కారణమయ్యారు అన్నట్టు చాలా దారుణంగా ఈ ఇష్యూని పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఎంత సైడ్ ట్రాక్ చేస్తూ ఉన్నారంటే అక్కడ చెప్పింది వేరు అతను రోహిత్ పవార్, ఇక్కడ వీళ్ళు పోర్ట్రైట్ చేస్తుంది వేరు. దీంట్లో చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయ్యాడు, అజిత్ పవార్ మరణం వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, హెలికాప్టర్ క్రాష్ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇంకా నయ్యం గతంలో అన్న ఫ్లైట్ క్రాష్ అన్నిటి వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడని అనలేదు వీళ్ళు. ఆ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఇదే హడావిడి చేశారు. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రోసే బయటకు వచ్చి వైఎస్ఆర్ కనిపించట్లేదు అని చెప్పి వార్తలు రావడంతో మీరంతా పొలాల్లోకి వెళ్ళి వెతకండి అని చెప్పారు ఆయన. ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా ఏమో మొత్తం వైఎస్ఆర్ ఇంకా సేపట్లో వస్తున్నారు అని చెప్పి మీడియాలో వాళ్ళు 2 days అదే న్యూస్ నడిపించారు. మొత్తం ఆ రోజు మేము ఐన్యూస్లో ఉన్నాం, ఆ రోజు ఫస్ట్ బ్రేక్ చేసింది ఐన్యూసే ఈ వార్తను, వైఎస్తో సహా ఎవరు బతికుండే అవకాశం లేదు అనేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది కాబట్టి. అయితే ఆ రోజు మా రిపోర్ట్ మీద కూడా దాడి జరిగింది గాంధీ భవన్లో. ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి శవాన్ని అక్కడ పెట్టుకొని, ఇప్పుడు ప్రగతి భవన్ అది, అప్పట్లో బేగంపేట క్యాంప్ ఆఫీస్ వైఎస్ రాజశేఖర రెడ్డిది, అక్కడ శవాన్ని పెట్టుకొని బయటకు వచ్చి జూపూడి ప్రభాకర్తో మాట్లాడిపించారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు జూపూడి ప్రభాకర్ అందరికంటే ముందు ఏమని మాట్లాడారంటే, ఇది కుట్ర కోణం ఉంది దీని వెనుక, వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనుక భారీ కుట్ర ఉంది, చంద్రబాబు నాయుడే వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుంటే తన పొలిటికల్ కెరీర్ నాశనం అవుతుందని వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపించారు, అది కూడా రిలయన్స్తో కలిసి ప్లాన్ చేశారు అని చెప్పేసి చాలా దారుణమైన ఎలిగేషన్ చేసే ప్రయత్నం చేశారు. దీని మీద ఎక్కడ టీడీపీ కనీసం దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు కానీ కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం అయితే చేయలే. అది ఇంకా అలసైంది జగన్మోహన్ రెడ్డికి. సో ఈ అంశం మీద చాలా సీరియస్గా ఎన్నోసార్లు మా తండ్రిని లేకుండా చేశారని గగ్గోలు పెట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఆయన 12 ఉప ఎన్నికల్లో అదే అంశాన్ని వాడుకున్నారు. అటు విజయం కానీ తన తండ్రి మరణము, తన జైలు అని చెప్పేసి అదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లి తద్వారా లాభం పొందే ప్రయత్నం చేశారు. 14 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత, 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి ఒక్కసారి కూడా ఆయన మాట్లాడలేదు. 19లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్కు చెందిన పరిమళ నత్వాన్ని తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైనా తన తండ్రి మరణం మీద అనుమానాలు ఉంటే, ఒక కొడుకుగా పుట్టిన వ్యక్తి కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా సరే సైలెంట్గా ఉండిపోతారా? అనుమానాలు ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని అడగరా నిజాలు బయటకు వచ్చిందాక? సేమ్ వివేకానంద మర్డర్ కేసులో అంతే జరిగింది. ఏ నోటుతో అయితే జగన్మోహన్ సిబిఐ ఎంక్వైరీ అడిగారో, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే సిబిఐ కన్సర్న్ ఆయన వెనక్కి తీసుకున్నారు. ఇది సునీతే చెప్పింది, ఎవరో చెప్పలేదు. ఎవరెవరు ఉన్నారనేది మొత్తం బయటపడిన పరిస్థితి అయితే ఉంది. అలా ఈ రోజున అప్పుడు ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆరోపణలు చేశారో, ఈ రోజు అజిత్ పవార్ మరణం వరకు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారని వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అతను కేవలం ఒక అనుమానాన్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేశారు పవార్ వాళ్ళ మేనల్లుడు రోహిత్ పవార్. వీళ్ళు ఇక డైరెక్ట్గా దాన్ని పట్టుకొని ఈరోజు చాలా సీరియస్గా టీడీపీ ఉందని ప్రాపగాండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దగ్గరుండి అజిత్ పవార్ని చంపేసే ప్రయత్నం చేస్తారని ప్రాపగాండా చేస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు చంపేసే వ్యక్తి అయితే, ఇలా వెండెట్టా పాలిటిక్స్ ప్రయారిటీ ఇచ్చేవాడు అయితే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఆ పార్టీ లైవ్ లో ఉండేదా? జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు కనీసం తన జైల్లో పెట్టినందుకని ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలనుకోరు. ఆయన వెండెట్టా పాలిటిక్స్ దూరం ఆయన అదో టైప్ ఆఫ్ మొనాటనీ, అదో టైప్ ఆఫ్ పాలిటిక్స్, ఆయన వెటరన్ పాలిటిక్స్. సో అందుకే కదా చంద్రబాబు నాయుడు ఇష్టపడే క్యాడర్ కూడా ఆయన ఈ విషయంలో మాత్రం డినై చేస్తూ ఉంటారు. కేసీఆర్ అన్ని బూతులు తిడితే తన అరెస్టును కూడా హేళన చేస్తే, అదే కేసీఆర్ పడి తుంటి వరకు కొట్టుకున్న హాస్పిటల్లో ఉంటే పరామర్శకు వెళ్లారు చంద్రబాబు నాయుడు. అదన్నా గుర్తుందా జగన్మోహన్ రెడ్డికి? ఇన్ని అరాచకాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి, ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా ప్రజలే ఇవ్వకపోతే, అలాంటి ఆయన్ని వెనక్ గేట్ లోంచి ఎగ్జామ్స్ నడితే అది కూడా ఇచ్చారు ఆ ప్రజలు లేకపోయినా హౌస్ లో. చంద్రబాబు నాయుడు ఇప్పించారు ఆ రోజున. మంత్రుల తర్వాత ఆల్ఫాబెటిక్స్ లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సింటే జగన్మోహన్ రెడ్డికి నేను పులివెందులు వెళ్ళాలి అని అడిగితే స్పెషల్ ఎగ్జామ్షన్ ఇచ్చింది ఆ రోజు అసెంబ్లీ కూడా ఆయనకి. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ఇచ్చారు. నిజంగా మిమ్మల్ని అవమానించాలనుకుంటే, ఒక వెండెట్టా పాలిటిక్స్ చేయాలనుకుంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ లైవ్ లో ఉంటుందా? అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అంటే. ఇది ఇంకా ఇంతకన్నా దిగజారనుకున్న ప్రతిసారి మనుషుల చావును కూడా తన ప్రత్యర్థుల మీద వేసే ప్రయత్నం ఏంటిది? రాష్ట్రంలో ఎవరు చచ్చిపోయినా చంద్రబాబు నాయుడు జేబులో వేటిపోయినా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది? సో ఇదే ఇట్లాంటివి కనీసం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. స్వయంగా ఏదైతే అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఎలాంటి కుట్ర లేదని ఇప్పటికే శరద్ పవార్ చాలా క్లారిటీగా చెప్పారు. అయినా సరే దీన్ని బొంబార్డ్ చేసే ప్రయత్నం అంటే ఏదో ఒక వ్యూహాత్మకంగా ఎక్కడో జరుగుతోంది, ఏదో ఒక స్ట్రాటజిక్ ప్లే జరుగుతోంది దీని వెనకాల. అదేంటనేది ఆ కుట్ర కోణం కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపు వైఎస్ఆర్సీపీకి ఈ ఇష్యూని కూడా కోడిగుడ్డు మీద ఈకలు పెక్కకుండా సైలెంట్ గా ఉంటే మంచిది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 Telugu YouTube channel.